మీ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఎలాంటి వాళ్ళతో పరిచయాలు కలిగి ఉన్నారు? ఎలాగ మీ రిలేషన్షిప్ని కాపాడుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక బ్యూటిఫుల్ బంధాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు మ్యారేజ్ రిలేషన్షిప్ అనే బంధాన్ని దాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? దాని మీదనే మన క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ బేస్ అయి ఉంటుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నన్ను చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని స్టోరీస్ పంచుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. నేను చాలా సాక్రిఫైస్ చేశాను, చాలా ప్రేమ చూపించాను, కానీ ఆపోజిట్ పర్సన్ నుంచి నాకేమొచ్చిందనంటే నమ్మక ద్రోహం వచ్చింది. నేను ఆ మెసేజ్‌లు చూసినప్పుడు నా స్థానాన్ని ఇంకొకళ్ళకి ఇస్తే చాలా బాధ అనిపించిందండి. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఆ నమ్మకం ఏమయ్యింది? ఎందుకనంటే అది ఎందుకు జరిగింది అని అడిగినప్పుడు కూడా అప్పుడు కూడా నిజం ఒప్పుకోకపోగా ఒక అబద్ధానికి 10 అబద్ధాలు జోడించి చెప్పినప్పుడు నా నా ప్రపంచమే మారిపోయినట్టు అనిపించింది. కానీ నాకు పిల్లలున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను బ్రతుకుతున్నాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఇచ్చే సలహా ఏంటి అనంటే లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్తారు. కానీ ఎవరైతే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన పర్సన్ ఉంటుందో వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ నుంచి ఆలోచించామా ఎప్పుడైనా? ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉన్నా కూడా ఆ తుఫాను లాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు ఎలా ముందుకు వెళ్ళొచ్చు? స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి. ఎందుకనంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మీరు కోల్పోయిన మనశ్శాంతి మీకు మళ్ళీ రావాలి అనంటే ఆ పర్సన్‌ని క్షమించాలా? ఒకవేళ క్షమిస్తే ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీకొస్తాయి అనేది మీకిక్కడ చెప్తామండి. తర్వాత మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా పర్వాలేదు. అది రైట్ డెసిషన్ అవుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే గనక ఒక్కసారి మీ పరిచయాలని ఒక్కసారి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. అండ్ డిసిప్లిన్ యువర్ మైండ్. మళ్ళీ చెప్తున్నాను, డిసిప్లిన్ యువర్ మైండ్. మీ మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటే గనక చాలా సమస్యలనేవి రావండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.